హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ట్వింకిల్ అండ్ మూన్ వ్లాగ్స్. ఈ రోజు మనము మన బెల్లీ ఫ్యాట్ ని రెడ్యూస్ చేసే ఎక్సర్సైజెస్ ఏంటో చూసేద్దాం. చూసే ముందు ఇప్పటి వరకైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వన్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన బెల్లీ ఫ్యాట్ ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అనేది. నేను ఎలా రెడ్యూస్ చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. సో ఇది మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి చూపిస్తున్నాను. సో లెట్స్ బిగిన్. సో ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ లెగ్తో రైట్ హ్యాండ్ సైడ్, రైట్ లెగ్తో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఫింగర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనం ఇప్పుడు ఒక లెగ్ తర్వాత ఒక లెగ్తో ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్వెట్ వచ్చేలాగా మీరు ఎక్సర్సైజ్ అయితే చేసుకోవాలి. ఇలా లెగ్స్ దూరం పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ ఫ్రీగా ఉంచుకొని ఒకసారి సేమ్ సైడ్, నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ తోటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సి సెక్షన్ అయి ఉంటే మాత్రం, సిజేరియన్ సెక్షన్ అయి ఉంటే మాత్రం మీరు ఆఫ్టర్ 6 months అయితే ఈ ఎక్సర్సైజెస్ అయితే స్టార్ట్ చేసుకోండి. బిఫోర్ 6 months అయితే అస్సలు చేయకండి. ఎందుకు అంటే మీ స్టిచెస్ కూడా మానిపోవాలి. సో దానికంతా కొంచెం మన బాడీ ఫిజియోలాజికల్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో ఆఫ్టర్ 6 months మీరు ఎక్సర్సైజెస్ ట్రై చేస్తే బెటర్. నెక్స్ట్ ఇంతకుముందు ఇలా ఫ్రంట్గా చేసాం కదా, ఇప్పుడు సైడ్కి తిరిగి సేమ్ అలా ఫింగర్స్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఎక్సర్సైజ్ అయితే చేసుకోవాలి. స్వెట్ వచ్చేదాకా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. డైలీ ఒక 20 to 25 minutes ఈ ఎక్సర్సైజెస్ చేస్తే చాలు. వీటితో పాటు ప్రాపర్గా డైట్ తీసుకోండి. మీ బెల్లీ ఫ్యాట్ అయితే తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మందికి బెల్లీ ఫ్యాట్ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇంకా మోరోవర్ మనిషి పక్కగా ఉన్నా సరే ఓన్లీ టమ్మీ ఒకటే లావుగా ఉంటుంది. సో అట్లా రెడ్యూస్ చేసుకోవడానికి అయితే ఈ ఎక్సర్సైజెస్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. సో మనకి స్వెట్ వస్తే ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగి ఇలా స్వెట్ రూపంలో బయటకు వస్తుంది. మన అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసి బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఏమేం డ్రింక్స్ తాగాలి అనేసి వస్తుంది. సో మీరు మరి ఈ వీడియోని సపోర్ట్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే మనం ఇంకా ముందుకి ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.